నమస్తే. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్‌లోకి వెళ్లే ముందు హెడ్‌లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా హామీలు అమలు కావడం లేదు. మునుగోడు నియోజకవర్గంలో మహిళలతో దరఖాస్తులు స్వీకరిస్తున్న బీజేపీ శ్రేణులు. నెల్లూరు నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 165 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నామన్న మంత్రి నారాయణ. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా జైళ్లకు పంపినా భయపడే ప్రసక్తే లేదు. ప్రభుత్వంపై న్యాయస్థానాల్లో పోరాడతామన్న వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. నిర్వాసితులకు పరిహారము, పునరావాసంపై అధికారులతో మంత్రి నిమ్మల సమీక్ష. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఏసులింగోటం గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామన్న 6 గ్యారంటీ పథకాలు అమలుపరచలేదని మహిళల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు బీజేపీ శ్రేణులు. ఈ కార్యక్రమంలో మునుగోడు బీజేపీ కన్వీనర్ దూడల భిక్షం, షాగ చంద్రశేఖర్ రెడ్డి, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలో భాగంగా 6 పథకాలు అమలుపరచాలని, ఆసరా పింఛన్లు 4,000 రూపాయలు, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతున్నా అమలు పరచలేదని, దానికి నిరసనగా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మహిళల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుపరిచే వరకు బీజేపీ పార్టీ ప్రజల తరపున పోరాడుతుందని తెలిపారు. ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రావడానికి అనేక హామీలతో పాటు 6 గ్యారంటీలు ఇస్తానని ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని 100 రోజుల్లో పూర్తి చేస్తానన్న హామీలను 450 రోజులైనా పూర్తి చేయకపోవడంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో ప్రజల నుండి, ముఖ్యంగా మహిళల నుంచి దరఖాస్తులు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వీకరిస్తున్నాం. ఈ దరఖాస్తులని స్థానిక ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ కు అందజేసి తద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. ఇచ్చిన హామీలను మహిళలకు ప్రతి నెల 2,500 ఇస్తాను, ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆసరా పెన్షన్ కింద 4,000 అమలు చేస్తాను, చేయలేదు. కౌలు రైతులకు ఇవ్వలేదు, రైతు కూలీలకు ఇవ్వలేదు. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా తప్పదాటు దాటేయడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు తక్షణమే మీరు ఈ యొక్క ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని మేము భారతీయ జనతా పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. దానిలో భాగంగానే ఈ మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండల మున్సిపల్ కేంద్రాలలో పాటు గ్రామాన సమావేశాలు పెట్టి ఈ యొక్క దరఖాస్తుల స్వీకరిస్తున్నాం. ఈ దరఖాస్తుల అనంతరం మీరు స్పందించి మరి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మీ కాంగ్రెస్ నాయకత్వాన్ని, మీ మంత్రులని, ఎమ్మెల్యేని ఏ గ్రామాల్లో కూడా తిరగకుండా చేస్తారని హెచ్చరిస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా మీరు బడ్జెట్ కేటాయించినట్టు కాదు, 3 లక్షల కోట్లకు పైబడే బడ్జెట్ చూపించి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. బడ్జెట్ లో నువ్వు అమలు చేసిన, నువ్వు హామీ ఇచ్చిన వాటికి ఏ ఒక్కదానికైనా సింగిల్ ఎంపీ కూడా కేటాయించకపోవడం భారతీయ జనతా పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని ఒక విధానం, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఈ 6 గ్యారెంటీలని అమలు చేయాలని భారతీయ జనతా. నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ మరికొద్ది రోజుల్లో పూర్తి కానుందని, దీంతో ₹1 కనెక్షన్ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పట్టణంలో పలు కాలనీలలో పర్యటించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 165 కోట్ల నిధులతో మిగిలిపోయిన 10% పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
ఆల్రెడీ 2500 కనెక్షన్స్ రెడీగా ఉన్నాయి. అంటే 2500 ఇళ్ళకి, అంటే దాదాపు 10,000 మంది ప్రజలకి కనెక్షన్స్ రెడీ అయినాయి. కాబట్టి ఆ ఏరియా అయితేనే ఆ ఏరియా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. వాళ్ళందరూ కనెక్షన్ తీసుకోండి. ఎప్పుడైతే కనెక్షన్ తీసుకుంటారో మీ ఇంటిలో ఉండే బాత్రూమ్ నీళ్ళు కానీ, కిచెన్ నీళ్ళు కానీ, టాయిలెట్స్ నీళ్ళు కానీ డైరెక్ట్గా భూమి లోపల ఉండే లైన్లో బయటకు వెళ్ళిపోతాయి. అంటే మీ ఇంటి పక్కన ఉండే సైడ్ కెనాల్స్ నీళ్ళు చుక్కుండదు. నీళ్ళు చుక్కున్నప్పుడు దోమలు రావు. దోమలు ఎప్పుడు వస్తాయి? నీళ్లు నిల్వ ఉంటాయి. కాబట్టి అసలు నీళ్ళే అక్కడ రానప్పుడు అయితే ఆ డ్రైన్స్ ఎందుకంటే వర్షాకాలంలో నీళ్లు పోయేందుకే. ఆ వర్షాకాలం నెల 2 నెలలు నీళ్లు పోయేదానికి అందుకే అయినట్టు ఇన్ఫార్మ్ చేస్తారు. ₹1 పెట్టి మీరు కనెక్షన్ తీసుకోండి. అయితే మీ ఇంటి లైన్ వేసుకోవడం ఇది బాధ్యత. 5,000 కట్టాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ముఖ్యమంత్రి గారికి చెప్పి స్పెషల్గా పర్మిషన్ తీసుకున్నారు. వారు వెంటనే యాక్సెప్ట్ చేశారు. వారు యాక్సెప్ట్ చేసేందుకు తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా జైళ్లకు పంపినా భయపడేది లేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే తనపై 8 అక్రమ కేసులు నమోదు చేశారని, అన్నిటికీ సిద్ధంగానే ఉన్నామన్నారు. న్యాయస్థానాల్లో దీనిపై పోరాటం చేస్తామన్నారు వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి. దాని మీద 2 కేసులు, మీరు పోలీస్ శాఖను అవమానిస్తారా అని చెప్పాను. ఇసుక అందటం లేదని ధర్నా చేస్తే దాని మీద 1 కేసు. కాబట్టి మొత్తం మీద 6 కేసులు నమోదే. నిన్న క్వాలిటీ మైనింగ్ కి సంబంధించి 1 కేసు నా మీద నన్ను చేర్చడం జరిగింది. ఎంత నవ్వు వచ్చిందంటే ఆ కేసు చూసి, అంత హాస్యాస్పదమైనటువంటి కేసు. అంటే ఆ కేసులో నా పాత్ర ఏందో తెలుసా? పోలీసులు కనపరిచింది. నాకు సంబంధించినటువంటి నా అనుచరులు చెప్పారంట వాళ్ళు. ఏమని? గోవర్ధన్ రెడ్డి అన్ని చూసుకుంటాడు, మీరు మైనింగ్ చేస్తున్నారు. నేను చెప్పలే, నాతో కాంటాక్ట్ లేదు కదా. కాబట్టి నేను చెప్పాను అంటే సాక్ష్యం ఉండదు, ఆధారం ఉండదు. అందుకని నా అనుచరులు అంటే దారిని పోయేవాడు ఎవడన్నా పోయి గోవర్ధన్ రెడ్డి పని చెప్పాడని చెప్తే వాళ్ళ మీద కేసు నమోదు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఎక్కడైనా ఒక సాక్ష్యమో, ఒక ఆధారమో, వాళ్ళ ముఖం నాకు చూడడమో, లేదా వాళ్ళకి సంబంధించిన ఫోన్ కాంటాక్ట్స్ సమస్తం జరిగి పెట్టారు. నా మీద దాదాపుగా 16 ఎంక్వైరీలు జరిగాయి. విజిలెన్స్ ఎంక్వైరీలు అయితే ఎంతవరకు ఎక్కడ ఏదో దొరకబడ్డప్పటికి ఇప్పుడు ఏం చేశారు? దొరుకుతుందేమో చూసారు. 1 సంవత్సరం అయిపోయింది. తప్పుడు కేసులు బనాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తప్పుడు కేసు అనేటువంటి దానికి స్పష్టమైనటువంటి ఆధారాలు. నేను ఒకటే అడుగుతున్నా, కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేటువంటిది చెల్లదు అని పలుమార్లు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. వాళ్ళకి తీసుకెళ్ళేది, తెలగాయతల మీద సంతకాలు పెట్టించేది, అమ్మని దాని మీద టైప్ చేయించుకునేది. ఇది ఎందుకు చెప్పారంటే ఆ కేసులో ఏమని రాశారు ఒకసారి ఆ కేసు చూడండి. పంపించినటువంటి రిమైండ్ రిపోర్ట్ లో నన్ను A4 గా చేర్చేటప్పుడు ఏం రాశారు? ఎవడో పొదలకూరుకి సంబంధించినటువంటి 2 పిల్లలు మేము చూసుకుంటాము గోవర్ధన్ రెడ్డి విషయంలో అని చెప్పన్నారు. అంతే, ఇంకేం లేదు. అంటే ఈయన పాత్ర ఉందా, పాత్ర లేదా, ఏం చేసేది ఏం లేదు. వాళ్ళు భరోసా ఇచ్చారంట నా తరఫున ఏదన్నా ఉంటే మేము గోవర్ధన్ రెడ్డి అనుచరులమి, మేము చూసుకుంటామని చెప్పి. అందుకని గోవర్ధన్ రెడ్డి అంటే ఏదో ఒక విధంగా కేసు పెట్టాలని ఆలోచన కాబట్టి మీరు పెట్టుకోండి, ఇబ్బంది లేదు. కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ప్రాజెక్టు కోసం తమ విలువైన భూములు, ఆస్తులు, ఇల్లు త్యాగం చేసిన నిర్వాసితుల క్షేమం కూడా అంతే ముఖ్యమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఏపీ సచివాలయంలో పోలవరం నిర్వాసితులకు అందాల్సిన పరిహారము, పునరావాసంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు గత 5 ఏళ్లలో ₹1 నష్టపరిహారం కానీ, కాలనీల నిర్మాణానికి 1 బస్తా సిమెంటు పనులు కానీ చేయలేదని ఆరోపించారు. నిర్వాసిత గ్రామాల్లో ఏప్రిల్ నెలాఖరులోగా గ్రామ సభలు, R&R కాలనీల గుర్తింపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
టీడీపీ మద్దతుదారు మోహన్ రెడ్డిపై దాడి జరగడం బాధాకరమని వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. అనంతపురం వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కొత్తపల్లి గ్రామంలో రెడ్ల మధ్య గొడవలు పెట్టడం మానుకోవాలని హితవు పలికారు. పరిటాల సునీత ఎమ్మెల్యే అయ్యాక కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రసాద్ రెడ్డిని చంపించింది ఎమ్మెల్యే పరిటాల సునీత కాదా అని ఆయన ప్రశ్నించారు. పరిష్కారానికి చర్చల ద్వారా ప్రయత్నం చేయాలి తప్ప భౌతిక దాడులు ఏమాత్రం కూడా సరైన మార్గం కాదు. వడ్డిపల్లి వద్ద 26 సెంట్ల భూ వివాదమే ఈ దాడికి కారణము అని సంపూర్ణంగా పోలీసు వర్గాలకు కూడా సమాచారం ఉంది. పరిటాల సునీతకు సంపూర్ణమైన సమాచారం ఉంది. కొత్తపల్లి మోహన్ రెడ్డి కూడా సంపూర్ణమైన సమాచారం. చింతపట్టి సుధాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి అని ఎవరైతే ఇద్దరు నిందితులను ఈ కేసుకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేశారో ఈరోజు ఉదయం తెలంగాణ 3ంటికి చిత్తూరు జిల్లాలో అరెస్ట్ చేసి తీసుకొచ్చిన పోలీసులు ఇప్పటికే వారిని విచారించడము, వారు పూర్తిగా ఈ భూ వివాదానికి సంబంధించినటువంటి సమస్య గురించి పోలీసుల విచారణలో తెలియజెప్పడం జరిగింది. ఉత్తరాయ సముద్రానికి సంబంధించినటువంటి ఒక ఎస్సీ కుటుంబీకుని వద్ద 26 సెంట్ల భూమిని కొనుగోలు చేసి చింతపట్టి సుధాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి వాళ్ళ కుటుంబం ఆధీనంలో వాళ్ళు అనుభవించడం జరుగుతుంది. దాన్ని ఆయనకు కూడా బంధువులైనటువంటి సుధాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డిలతో చర్చించడం, అనేక మంది వాగ్వాదం జరగడం కూడా జరిగింది. కొత్తపల్లి మోహన్ రెడ్డి ఎవరో దూరమైన వాడే కాదు. కొత్తపల్లి మోహన్ రెడ్డిని గతంలో నేనే గ్రామ పెద్దల సహకారంతో సర్పంచ్గా చేయడం జరిగింది. కొత్తపల్లి మోహన్ రెడ్డి చేసుకునేది మా కుటుంబానికి అత్యంత సంయుక్తులైనటువంటి కొత్తపల్లి మాజీ సర్పంచ్ గోపిరెడ్డి అన్న కూతుర్నే. అదేవిధంగా ఈ చింతపట్టి సుధాకర్ రెడ్డి, చింతపట్టి దివాకర్ రెడ్డి కూడా మా పార్టీ వాళ్ళే. తెలుగుదేశం పార్టీ నాయకుడు చింతపట్టి మల్లికార్జున రెడ్డి సమీపంలో ఉంటే ఇక్కడ పార్టీలు వేరైనా కూడా ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో రెండు కొట్టాడుకోవాలని ఎప్పుడు అనుకోలే. ఏ పార్టీలో ఉన్నా హైదరాబాద్ షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్లో ఎర్రబెల్లి సతీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముస్లిం సోదరులకు బట్టలు ఇచ్చేవాళ్లమని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పండుగ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదన్నారు. కనీసం పండుగ సమయంలో ముస్లిం సోదరులకు తాగునీరు కూడా అందించలేని అసమర్థ ప్రభుత్వమని విమర్శించారు. నంద్యాలలో చైన్ స్నాచర్ను పోలీసులు అరెస్టు చేశారు. 2 దొంగతనాల కేసులలో 5 లక్షల విలువైన 2 బంగారు గొలుసులను, బైక్, కత్తిని నిందితుడి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీ రికవరీ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని అభినందించి ఏఎస్పీ జావలి రివార్డులు అందజేశారు. మహిళలు ఒంటరిగా రోడ్డుపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఏఎస్పీ సూచించారు. పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పగడాల లక్ష్మీరాజ్యం అనే ఆవిడ ఎన్జిఓస్ కాలనీలో ఉంటారు. ఈవిడ కూరగాయలు కొనుక్కొని తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక వ్యక్తి కత్తి చూపించి ఆవిడని బెదిరించి చైన్ ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తానని బెదిరించి ఆవిడ మెడలో ఉన్న చైన్ లాక్కెళ్ళిపోతాడు. అది సుమారు 3.5 తులాల గోల్డ్ చైన్ తీసుకెళ్ళిపోయాడు. సో ఇందులో భాగంగా మేము నంద్యాల 2 టౌన్ పిఎస్ స్టాఫ్ అలాగే సిసిఎస్ సిబ్బంది మొత్తం కలిసి మాకు వచ్చిన సమాచారాన్ని బట్టి ఈ రోజు 25వ తారీఖున మేము ముద్దాయిని పట్టుకోవడం అయింది. సో ఇతన్ని పట్టుకొని మేము విచారించగా ఇతను ఈ 2 టౌన్ లిమిట్స్ లో చేసిన అఫెన్సే కాకుండా
23వ తారీఖున ఇలాంటి సిమిలర్ అఫెన్స్ ఒకటి చేసినట్లు కూడా కన్ఫెస్ చేశాడు. క్రాంతినగర్ లో ఒక మహిళ దగ్గర నుంచి ఒక 2 తులాల బరువున్న గోల్డ్ చైన్ కూడా తీసుకెళ్లిపోయాడు దొంగతనం చేసి. సో అది కూడా ఒప్పుకున్నాడు. సో ఇందులో భాగంగా అతని దగ్గర నుంచి మేము ఈ ప్రాపర్టీ అనేది కూడా రికవర్ చేశాము. ఇది ఆల్మోస్ట్ 5 lakhs విలువైన ప్రాపర్టీ అతని దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అట్లాగే ఈ ముద్దాయిని పట్టుకోవడంలో మా 2 టౌన్ సిబ్బంది సిఐ ఇస్మాయిల్ గారు, అలాగే సిసిఎస్ సిఐ సురేష్ గారు, అలాగే ఎస్ఐ సుధాకర్ రెడ్డి గారు, ఇంకొక ఎస్ఐ సురేష్ గారు, అలాగే హెడ్ కానిస్టేబుల్స్ అండ్ పీసీస్ చాలా ఎఫర్ట్ పెట్టి చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. సో అందుకు వీరిని అభినందిస్తున్నాను. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని నటుడు సుమన్ దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన ఆలయ సన్నిధిలోని ఏర్పాట్లు, వసతులపై సంతృప్తిని వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. అలాగే ఏపీలోని కూటమి ప్రభుత్వ పాలనపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో అమల్లోకి వచ్చిన నూతన పాలక మండలి చేపట్టిన మార్పులు బాగున్నాయన్న ఆయన టీటీడీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు భక్తులకు సానుకూలంగా ఉన్నాయన్నారు. ఈరోజు చాలా ఒక మంచి దినం, నాకు చాలా ఒక సంతోషం దినం. ఏంటంటే గుడి మొత్తం శుభ్రం చేసి, అంటే మా ఉగాది సందర్భంగా ముందే శుభ్రం చేసి ఈరోజు ఉదయం అన్ని శుభ్రం చేసిన తర్వాత అడుగు పెట్టాను. అందులో ముఖ్యంగా ఈరోజు శ్రీవాణి దర్శనం. సో ఈ శ్రీవాణి దర్శనం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి. ఇది చాలా మంచి ఒక ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే అనేక రకమైన మనుషులు వస్తుంటారు, వాళ్ళకి సమయం, వాళ్ళకి కొన్ని అంటే లగ్జరీస్ అవన్నీ ఉంటాయి. సో ముందుగా ఈ ఒక దర్శనం అరేంజ్ చేసిన ఆఫీసర్స్కి, బోర్డుకి, వాళ్ళందరికీ ధన్యవాదాలు. సో చాలా అంటే ఈజీగా లోపల వచ్చి దర్శనం చేసుకుని, అంటే దేవుడి దగ్గర కూడా నుంచోపెట్టేసి, ఎందుకంటే దేవుడి దగ్గర నుంచోవడం, ఆ ఆరతి తీసుకోవడం అవన్నీ చాలా ఒక అదృష్టం భావిస్తాను. ఈరోజు చాలా బాగా జరిగింది. అందులో మా మిత్రులు సేలం నుంచి వచ్చారు, తమిళనాడు వాళ్ళు. సో ఫస్ట్ టైం వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి. సో వాళ్ళు ఈ నెల 30వ తేదీన తెలుగు నూతన సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో అర్చకులు, అధికారులు శుద్ధి కార్యక్రమాలు, కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి దర్శనాలను నిలిపివేశారు. శుద్ధి కార్యక్రమం ముగిసిన తర్వాత ఉదయం 11 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నేపథ్యంలో వారపు సేవైన అష్టదళ పాద పద్మారాధన సేవను కూడా రద్దు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా హామీలు అమలు కావడం లేదు. మునుగోడు నియోజకవర్గంలో మహిళలతో దరఖాస్తులు స్వీకరిస్తున్న బీజేపీ శ్రేణులు. నెల్లూరు నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 165 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నామన్న మంత్రి నారాయణ. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, జైళ్లకు పంపినా భయపడే ప్రసక్తే లేదు. ప్రభుత్వంపై న్యాయస్థానాల్లో పోరాడతామన్న వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. నిర్వాసితులకు పరిహారము, పునరావాసంపై అధికారులతో మంత్రి నిమ్మల సమీక్ష. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.